హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతు బంధు అనేది మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం 7,800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. తర్వాత ప్రభుత్వం ఒకసారి కూడా రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయగలేదు. జనవరి 26 తారీఖున రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించింది. రాష్ట్రం ఈసారి కొత్త విధానంతో ఎకరానికి 12,000 రూపాయలు అయితే ఖాతాలు అయితే అందజేయనుంది. చాలా మంది రైతులు చెప్తున్నారు ఏంటంటే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది కానీ కొంతమందికి మాత్రమే డబ్బులు రిలీజ్ చేసిందని, చాలా మంది ఇంకా డబ్బులు రాలేదంటే ఎకరం వరకు ఎవరైతే సాగు చేస్తున్న భూములు ఉన్నాయో వారికి 2 విడతల సంబంధించి 12,000 రూపాయలు, మొదటి విడత వచ్చేసి 6,000 రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ అయ్యాయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు. రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, అసలు పైసలు రాని వారు ఏం చేయాలని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, పథకాలకు ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మోసరిగిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులు అనేది పైసలు రాకపోతే ప్రభుత్వం ఇలా చేయాలని చెప్పింది అనమాట. అంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి సంబంధించి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 4 పథకాలు, ఇందులో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు, రైతు భరోసా నిధులు అనేది జమ చేసిన విషయం అందరికీ తెలుసు. అది కూడా ఒక గ్రామంలో విస్తీర్ణతో సంబంధం లేకుండా 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 25 ఎకరాల వరకు కూడా జమ అయ్యింది. మెసేజ్లు కూడా చాలా మంది మెసేజ్ చేయడం జరిగింది. సంఖ్య వచ్చేసి 4 లక్షల వరకు అయితే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది 560 కోట్లు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు గుండు చెప్పడం జరిగిందన్నమాట. మిగిలిన డబ్బులు ఏదైతే 500 కోట్ల రూపాయల చిల్లర మొత్తం కలుపుకున్నట్లయితే 1,200 కోట్ల రూపాయలు టోటల్ గా వచ్చేసి 17 లక్షల రైతుల ఖాతాల్లో రెండో విడత మొత్తానికి 21 లక్షల రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేయడం జరిగిందని, ఇది ఫిబ్రవరి 5 తారీఖున మాత్రం వేయడం అయితే జరిగిందండి. కొంతమందికి డబ్బులు రాలేదంటున్నారు కాబట్టి వారికి తప్పనిసరిగా మీ వ్యవసాయ శాఖ అధికారి ఉంటారు మండలానికి సంబంధించి, వారిని సంప్రదించినట్లయితే ఎందుకు రాలేదు, ఏదైనా టెక్నికల్ ఇష్యూ రైతు రుణమాఫీ చేసినప్పుడు కూడా కొంతమందికి పొరపాట్లు జరిగాయి. అవి ఎలా అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, పట్టా పాస్ పుస్తక నెంబరు, ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోవడం, బ్యాంక్ డీటెయిల్స్ ఇలాంటి మ్యాచ్ కాకపోవడం, సంప్రదించినట్లయితే పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తారనమాట. పొరపాట్లు ఉంటే వారు అయితే మళ్ళీ కూడా ఎలిజిబుల్ లిస్ట్ లోకి సరి చేస్తారనమాట. తర్వాత మళ్ళీ ఖాతాలో డీబీటీ పద్ధతిలో ఈసారి భూభారతిలో ఎవరైతే సాగు చేస్తున్నటువంటి భూముల లెక్క కింద ఉన్నారో కొత్తగా వారికి మాత్రమే ఈసారి డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుందని రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్లుగానే చాలా మందికి అయితే కోతలు అయితే విధించడం జరిగింది అనమాట. వీరికి డబ్బులు అనేది రావని. ఇది ఎలా అంటే దాదాపు 2,30,000 చిల్లర రైతు భరోసా సంబంధించి అర్హులుగా ఉన్నట్లని వ్యవసాయ అధికారులు సైతం అంగీకరించిన తెలంగాణలో కనిపిస్తుంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరికి రాదు అని చెప్పేసి కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, కొన్ని ఎకరాల్లో అయితే వ్యవసాయం చేయడానికి కూడా పని లేదు, అయినా రైతు బంధు అయితే రావడం. రియల్ ఎస్టేట్ వెంచర్ టాట్లు చేసుకున్న వారికి, రైస్ మిల్లు, పెట్రోల్ బంకులు, ఇతర కమర్షియల్ గా వాడుకున్న వారికి రైతు భరోసా రాదని చెప్పేసి వారు ఆ సర్వే నెంబర్లు, ఆ బ్లాక్ అవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. దాదాపు ఆ సంఖ్య అనేది తేల్చడం జరిగింది. ఇక రైతు భరోసా సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి. కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు వచ్చిన వారికి, పోడు పట్టాపాస్ అంటే బుక్లు వచ్చిన వారికి సైతం వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే వారు మీకు ఆ డబ్బులు అనేది వచ్చే విధంగా భూభారతిలో ప్రత్యేక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వ్యవసాయ అధికారికి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డు నెంబరు, పట్టాపాస్ పుస్తకం జిరాక్స్ సంప్రదించినట్లయితే వారు ఆ రైతు భరోసా సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ లోకి అయితే ఎక్కించి ఆన్లైన్ లో నమోదు చేస్తారండి. ఇక వారికి కూడా చాలా మందికి కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి కూడా రాలేదని తీవ్రంగా మండిపడుతున్నారు రైతులు. ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎవరు కూడా కంగారు పడొద్దని, అందరికి కూడా డబ్బులు అనేది వస్తాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇవ్వడం జరిగిందండి. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రభుత్వం 2 విడతల్లో విడుదల చేసింది. ఆ విడతల వారికి చేసిన వారికి కొంతమంది డబ్బులు వచ్చాయి, కొంతమందికి రాలేదన్నమాట. వారికి కూడా రేపు నుంచి మధ్యాహ్నం కల్లా డబ్బులు అనేది క్రియేట్ అయితే ఆటోమేటిక్ గా అవుతాయి అనమాట. ఇది కూడా ప్రభుత్వం ఏం చేసిందో ఒక టైం పీరియడ్ పెట్టుకుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తామో జనవరి 26 తారీఖు నుంచి మార్చి 31 తారీఖు వరకు, అంటే సమయం ఎక్కువగా ఉంది. ఆ లోపు ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని ఒకేసారి గతంలో ఎకరాలకి 2 ఎకరాలు 3 ఎకరాల వాదిగా ఎలా రిలీజ్ చేశారో ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాకుండా 1,50,00,000 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లయితే వారికి ప్రస్తుతానికి ఇన్ని ఎకరాల వరకు ఇంత భూమి ఉన్న వారికి, తర్వాత నెక్స్ట్ ఇంత ఉన్న వారికి అని చెప్పేసి ప్రభుత్వం ఆ విధానాన్ని కొనసాగిస్తుంది అనమాట. పాత విధానంలో కానీ లక్షల కొద్ది ఉన్నటువంటి రైతులకు ప్రస్తుతానికి 17 లక్షలు అంటే నెక్స్ట్ సారి మనకు ఒక 20 లక్షల, అలా మొత్తానికి తక్కువ టైంలోనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయండి. జిల్లాల వారీగా లిస్ట్ అయితే వచ్చిందండి. నల్గొండలో టాప్. ఇక రైతు భరోసా అందుకున్న రైతుల్లో అత్యధిక నల్గొండ జిల్లా వాసులు
1,55,000 మంది, సిద్దిపేట నుంచి 1,20,000 మంది, అదేవిధంగా మెదక్ నుంచి 1,15,000 మంది, సంగారెడ్డి 1,15,000, ఇక కామారెడ్డి నుంచి 1,09,000 మందికి ఇలా ప్రభుత్వం అనేది ఖాతాలో అయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే రైతు రుణాలకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది, అవి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి రైతు బీమాకు సంబంధించి 3,000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగిందనమాట. ఇక ప్రభుత్వం చెప్పినట్లుగానే అందరికీ త్వరలోనే అకౌంట్లు అయితే రాష్ట్రంలో ఇంత లేట్ అయినా కానీ అర్హులైన వారికి పంట పెట్టుబడి సాయం అందే విధంగా అది చూస్తామని ప్రభుత్వం చెప్తుంది. అధికారులు కూడా ఇందుకు సంబంధించి సిద్ధం చేస్తున్నారన్నమాట. ఏదైతే గతంలో 3 జిల్లాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి వారికి సంపూర్తి చేశారో వాటిని మినహాయించి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికైతే 1 ఎకరం వరకు వేశారో వాటిని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ 1 ఎకరం 2 ఎకరాలు ఇలా 3 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో డీబీటీ పద్ధతులు అయితే జమ అయితే కాబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి. చాలా మంది మెసేజ్ కూడా వస్తున్నట్లు కూడా ఇంత మీ ఎకరానికి ఇంత పడిందని చెప్పేసి కార్డుకు సంబంధించి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కు ఫోన్ నెంబర్ లింక్ అయిన వరకు మెసేజ్ కూడా రావడం అయితే జరిగిందండి. రైతు బంధులో ఎలాంటి కోత లేదు కానీ ఈసారి మాత్రం రైతు భరోసాలో వీళ్ళకి మాత్రం కోత పెట్టడం జరిగిందనమాట. వీళ్ళకైతే రాదని చెప్పేసి ప్రభుత్వం దాదాపు 3 లక్షల రైతులకైతే తీసేయడం జరిగిందండి. ఈ రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే 60 లక్షల మంది అయితే ఉన్నారనమాట. వారికి డబ్బులు అనేది రావాల్సి అయితే ఉంది. ప్రభుత్వం కొత్త విధానాల ప్రకారం ఏదైతే ఫిబ్రవరి 15 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది. గ్రామ సర్పంచ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈసీ ఎస్సీ రిజర్వేషన్ మంత్రుల విస్తరణకు సంబంధించి ఈ రకంగా తెలంగాణ రాజకీయం నడుస్తుంది. అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దాదాపు 10.09 కోట్ల రూపాయలు 8,180 మంది ఖాతాల్లో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. వారి అకౌంట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఆర్థిక శాఖ దగ్గర 1,000 కోట్లు అయితే ఉన్నాయి. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే టక్ మనీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట. రైతు భరోసా పడ్డట్టు మొదటగా ఇంకా ఎవరైనా సరే ఒక గ్రామాన్ని పర్టికులర్ గా పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న వారికి పడని వారికి 1 ఎకరం వరకు ఉన్న వారికి ఎవరికైతే పడలేదో సాంకేతిక ఇష్యూలు అన్ని కూడా తొలగిపోయిన తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే తెలంగాణలో ప్రతిరోజు ఎన్ని ఎకరాల వరకు వేస్తే సమయం అనేది ఎక్కువగా ఉండడంతో తీవ్రంగా మండిపడుతుంది. అందరికీ ఒకేసారి వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎలా అంటే ఇప్పటికే మందికి పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయి. అందులో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పట్టా పాస్ పుస్తకం ఏదైతే ఇందిరమ్మ సర్టిఫికేట్ వచ్చింది ఇళ్లకు సంబంధించి నెల రోజుల్లోపు వర్క్ అనేది స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం. ఇళ్లకు సంబంధించి ఏదైతే పట్టాలు అందుకున్న అసలే ఇవ్వలేదు, దానికి పెట్టుబడి ఎలా అని చాలా మంది ఆందోళన ఉన్నట్లయితే అప్డేట్ అయితే వచ్చిందండి. పైన కూడా ప్రభుత్వం స్పష్టత ఇస్తే బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులలో కొన్ని అయితే క్యాన్సిల్ చేయబోతుంది. అది కొత్త విధానం కొత్త సాఫ్ట్వేర్ తో తీసుకురాబోతుంది. దాంతో పాటు పాత రేషన్ కార్డులు కూడా కొన్ని క్యాన్సిల్ అయితే కాబోతుంది. ఎలా అంటే గతంలో ఆదాయ పరిమితి కార్డు నిబంధనలకు లోబడి ఉండకపోతే సాంకేతికలు రావడం మాన్యువల్ గా చెక్ చేయడంతో రెవెల్ చేసిన వారికి సైతం రావడం జరిగింది. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆధార్ కార్డు వారి యొక్క పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మ్యాచ్ చేస్తే ఏదైతే రేషన్ కార్డు ఇవ్వాలా ఇవ్వకూడదు అని చెప్పేసి చాలా మంది పాత రేషన్ కార్డులు అయితే క్యాన్సిల్ అయితే కాబోతున్నట్లు రాష్ట్రంలో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా నిధులు కూడా త్వరలోనే జమ అవుతాయని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడొద్దు అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి.